నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు గురించి మండల వ్యవసాయ అధికారి సిహెచ్ గణేష్, పంచాయతీ కార్యదర్శి కేశవేణి ఐలోని కాంగ్రెస్ పార్టీ ఎల్బాక గ్రామ అధ్యక్షులు తోకల సంపత్ రెడ్డి, మాడ కొండల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల రాకేష్, నర్సింగోజు, గణేష్, ఒట్ల భాస్కర్, కళ్ళెపు నారాయణ రెడ్డి, ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. ప్రజాపాలన, గ్రామసభ గురించి ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ వీణవంక మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామసభలను జనవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరపబడునని తెలిపారు. శ్రీనివాస గ్రామ పరిపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విభాగ గ్రామంలో ఇవాళ బందోబస్తు రావడం జరిగింది. ఈ గ్రామసభ మంచి సుదూరంగా వాతావరణంలో జరిగి పీస్ఫుల్గా సక్సెస్ అయింది. తీసుకుని మనం అక్కడ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. కొడుకు ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టుకుంటే నీ కొడుకు బియ్యం కార్డు వస్తుంది. నీ బియ్యం కార్డు నీకే ఉంటుంది. నీ కొడుకు లేదు కదా, వాళ్ళు రావాలి. వాళ్ళ కోసం ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందంటే బియ్యం కార్డు అని పెట్టింది. మనం రేపు మన త్వరలో నెక్స్ట్ వచ్చేటప్పుడు గ్రామ సభలో మేము మళ్ళా రేపు రేషన్ కార్డు ఇస్తాం ప్రభుత్వం. 100 రోజుల పని, 100 రోజుల పని, 20 రోజులు ప్రజాపాలన గ్రామ సభ. రేషన్ కార్డు, రైతు భరోసా, పేరు తోకల సంపారెడ్డి నా పేరు. ఎల్బాక గ్రామ శాఖ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా ఎల్బాక గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. విజయవంతంగా జరగడం జరిగింది. పథకాల గురించి అవగాహన వచ్చింది. అందరికీ మంచి ఇండ్లు వచ్చినాయి. కొందరికి మన ఇండ్లు కానీ, ఇటు 12,000 రూపాయలు కానీ, ఇంకా మా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి ఒక్క పథకం, మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి ఒక్క పథకం ఈరోజు అమలు కావడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక్క రోజుతో అయిపోయేది ఏం లేదు. ఇలా కొందరికి వస్తుంది, మన తర్వాత ఇంకా కొందరికి వస్తాయి. దాదాపు మా ప్రభుత్వం 10 సంవత్సరాల దాకా ఇంకా ఉంటుంది, 10-15 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. మా ప్రణయ్ బాబు గారి ఆదేశాల ప్రకారం, మా ప్రణం ప్రభాకర్ అన్న గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మంచి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మా ఎల్బాక గ్రామంలో ప్రతి ఒక్కరికి ధైర్యంగా మేము ఉన్నాం అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు ధైర్యాన్నిచ్చే సూచన చేసింది. గడిల పాలన కాదు, మాది ప్రజాపాలన అని ఈరోజు నిరూపించడం జరిగింది. ఎల్బాక ప్రజలు దాదాపు 90% మంది ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది. చాలా స్నేహపూర్వకంగా ఈరోజు అందరం కలిసిమెలిసి మా కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎల్బాక గ్రామ ప్రజలకు, మా నాయకులకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు ఎవరు ఆశ్చర్యపడకండి. ప్రతి ఒక్క పథకం, ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి పథకం ఈరోజు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో దీన్ని ఖచ్చితంగా చేయగలుగుతాం, చేస్తామని నమ్మకంతో చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై ప్రణవన్న, జై ప్రణవన్న. వస్తున్నాయి, 55 రావడం జరిగింది. ఇంక ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఇప్పుడు ఒకటేసారి మనం చేయాలంటే ప్రభుత్వం కూడా కష్టం కాబట్టి ఈసారి ఒక 60 చేసింది, మరోసారి 100 చేస్తుంది, మరోసారికి 100 చేస్తుంది. ఇట్లా 12 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎల్బాక గ్రామంలో కాదు, రాష్ట్రంలో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఒక్క రేషన్ కార్డు కానీ ఇవ్వడం జరగలేదు. పాపం వాళ్ళందరూ ఈరోజు చాలా బాధపడుకుంటూ ఈరోజు దీనాగా స్థితిలో ఉన్నారు. ఒక రేషన్ కార్డు లేకపోతే స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఇబ్బంది జరుగుతుంది చిన్నపిల్లలకు. ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది రేవంత్ అన్న గారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుద్ది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుద్ది. 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలాంటి మూర్ఖ ప్రభుత్వం, అలాంటి మూర్ఖ ప్రభుత్వాన్ని సాగనంపిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, గడిల పాలన కాదు, ప్రజాపాలన నిరూపిస్తుంది. థ్యాంక్ యూ కాంగ్రెస్, థ్యాంక్ యూ ప్రణవ్ అన్న.
ఈరోజు ప్రజాపాలన గ్రామసభలో భాగంగా ఎల్బాక గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామసభలో 4 ముఖ్య అంశాలని గురించి చర్చించడం జరిగినది. మొదటి రైతు భరోసా. రైతు భరోసా స్కీమ్లో భూమికి వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములని గుర్తించి వాటికి సంబంధించిన రైతుల యొక్క పేర్లు చదివి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది. మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందులో ఈజీఎస్లో కార్డు ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వ్యవసాయ భూమి లేని కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారిని కూడా గుర్తించి సభలో చెప్పడం జరిగింది. మరియు రేషన్ కార్డుల సభ గురించి కూడా లేని వాళ్ళందరికీ అప్లికేషన్ ఇవ్వడానికి తెలపడమైనది. మరి ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా స్కీమ్ గురించి కూడా ఇంతకుముందు ప్రజాపాలన పెట్టిన అప్లికేషన్స్ని పూర్తి చేసి మరి వచ్చిన లిస్టుని చదివి వినిపించడం జరిగినది. మరి అందులో పేర్లు రాని వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవాల్సింది కోరుచున్నాం. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.